సహాయము నీవే, ఇష్టుడ నీవు, త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడ నీవు, త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడ నీవు, త్రిత్వము నీవే. ఎల్లవేళలయు కాలమతు బలముండయ స్తుతితుం. ఎల్లరూ నీవే నాకెల్లడలా బలపడదే వివరింపం. ఎల్లరూ నీవే నాకెల్లడలా బలపడదే వివరింపం. జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే. జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే. ఎల్లవేళలకు కష్టకాలమకు బలగుండయ స్తుతితుం. ఎల్లరూ నీవే నాకెల్లడలా బలపడదే వివరింపం. ఎల్లరూ నీవే నాకెల్లడలా బలపడదే వివరింపం. మరోసారి ఎల్లవేళలకు కష్టకాలమకు బలగుండయ స్తుతితుం. ఎల్లరూ నీవే నాకెల్లడలా బలపడదే వివరింపం. 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 దేవుడు చెప్పింది ఏమిటి? సంపూర్ణంగా సమస్తము నాశనం చేయి. అమాలేకీయులు బ్రతికి ఉన్నంత కాలము మీరు ప్రశాంతంగా జీవించటం సాధ్యం కాదు. అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. అమాలేకీయులు ఏశావు సంతానం. ఏశావు యాకోబుకు శత్రువు. యాకోబు ఆత్మీయతకు సూచన, ఏశావు శరీరమునకు సూచన. శరీరము ఎప్పుడూ కూడా ఆత్మకు, ఆత్మీయతకు వ్యతిరేకంగానే పోరాడుతుంది. ఏశావుకున్న ఆశ యాకోబును చంపాలి. సైతానుకున్న ఆశ ఆత్మీయులను సంహరించాలి. ఇది అనాది కాలంగా వస్తున్నటువంటి ఆచారం. ఏశావు సంతానంగా పిలువబడుతున్న అమాలేకీయులు. అమాలేకు ఏశావు యొక్క కుమారుడు. అక్కడి నుంచే వచ్చిన వాళ్ళు అమాలేకీయులు. వీళ్ళు చేసింది ఏమిటయ్యా అంటే, ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించి వాగ్దాన భూమిలోనికి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అమాలేకీయులు దౌర్జన్యంగా, హఠాత్తుగా, అమాంతంగా వెనక భాగము నుండి బలహీనంగా ఉన్నటువంటి బిడ్డల మీద, స్త్రీల మీద అమాంతంగా దాడి చేసి ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నటువంటి ఆస్తిని, ఆడవారిని, అలాగే అభము శుభము తెలియనటువంటి పిల్లలను చంపేసేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో వారిని పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగుతున్న ఇశ్రాయేలీయుల మీద మాటిమాటికి అమాంతంగా వచ్చి దాడి చేసి వారికి నెమ్మది లేకుండా, నిద్ర లేకుండా చేస్తున్నటువంటి శత్రువులను గూర్చి దేవుడు సౌలుతో అంటున్నాడు, మీరు అనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు అమాలేకీయులు మీకు చేసింది నాకు జ్ఞాపకమే.
నిర్గమకాండము 17వ అధ్యాయము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. 16 అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధము. వీళ్ళు దేవుణ్ణే వ్యతిరేకించారు, దేవుని మీదకే చేయలేపారు. కాబట్టి దేవుడు వారిని శిక్షించమని ఖచ్చితంగా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇప్పుడు సౌలు చేయాల్సింది ఏమిటంటే దేవుడు చెప్పినట్టుగా అమాలేకులను సంహరించాలి. లేని పక్షంలో వాళ్ళు దారి కాసి వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు అమాంతంగా వచ్చి వీరు కష్టపడి సంపాదించింది లేదా పోగు చేసుకుంది లేదా కలిగి ఉంది వాళ్ళు దోచుకెళ్ళిపోతారు. ఇలా అమాంతంగా వచ్చి మీద పడి దోచుకుని వెళ్ళిపోయేటటువంటి అమాలేకీయులు బ్రతికున్నంత కాలం మీకు ప్రశాంతత ఉండదు గనుక వారిని సంపూర్ణంగా నిర్మూలము చేయుము అని దేవుడు సౌలుకు చెప్పాడు. ఒక రాజ్యాన్ని మీరు పట్టుకోవాలి అని అంటే మొదట టార్గెట్ చేయాల్సింది రాజును చంపినట్లయితే రాజ్యము చేతికి చిక్కుతుంది. లేదా ఒక రాజ్యాన్ని పట్టుకోవాలి అంటే రాజధానిని పట్టుకోవాలి. క్యాప్చర్ ఏ కింగ్డమ్, క్యాప్చర్ ద క్యాపిటల్ సిటీ. అది జగమెరిగిన సత్యం. సౌలు చేసింది ఏమిటయా అంటే అనేక మంది ప్రజలను చంపేశాడు, కానీ అమాలేకీయుల రాజు అయినటువంటి అగగు అనేటటువంటి రాజును చంపకుండా వదిలేశాడు. ఆజ్ఞ అతిక్రమము పాపము. సగం ఆజ్ఞను అనుసరించటం కూడా పాపమే. పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించాడా అంటే అది లేదు. పూర్తిగా దేవుని మాటకు లోబడ్డాడా అంటే అది లేదు. సగం కొంతమందిని చంపాడు. ఎడ్లనే కానీ గార్ధబములని కానీ పశువులన్నిటినీ కూడా చంపమంటే బాగా బలిసినటువంటి అన్నిటినీ దాచిపెట్టాడు, వదిలేశాడు. అగగు రాజును చంపకుండా వదిలేశాడు. జరిగిందేమిటి? చరిత్రకారులు చెప్తుంది ఏమిటో తెలుసా? అగగును సౌలు పట్టుకున్నప్పుడు అగగు భార్య గర్భవతి. చంపకుండా వదిలేసరికి అగగు నుండి ఒకడు పుట్టుకొచ్చాడు. వాడి పేరు ఏమిటంటే హామాను. ఏమిటి? హామాను. హామాను ఎవరయ్యా అంటే అగగీయుడు, అనగా అగగు నుండి పుట్టినవాడు. ఆ రోజు ఆ రాజు భార్యను చంపినట్లయితే అగగీయుడైనటువంటి హామాను పుట్టేవాడు కాదు. చంపాల్సినటువంటి శత్రుని చంపకుండా ఆ రోజు సౌలు విడిచిపెట్టిన కారణాన అగగు నుండి అగగీయుడైనటువంటి హామాను పుట్టుకొచ్చాడు.